మిత్రులకు నమస్కారం. దేశవ్యాప్తంగా కులగణన మీద అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మీడియా సహకారంతో కేంద్ర క్యాబినెట్ జరగబోయేటువంటి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టాలనేటువంటి క్యాబినెట్ తీర్మానాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ వీటికి సహకరించి గలమిప్పినటువంటి మొదటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్రంలో కీలక భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞత తెలుపుతూ, ఇదే విధంగా ఎందుకంటే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కులగణన పైన సమాజంలో ఇప్పటి వరకు 1950 నుంచి 1900 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2025 వరకు జరిగినటువంటి నష్టం పైన ముసలి కన్నీరు గారుస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువటువంటి సమాజం ఎవరు అంటే బలహీన వర్గాలు. ఎందుకంటే పరిపాలన అగ్రవర్ణాల చేతిలో ఉండి వారికి ఇచ్చినటువంటి వెసులుబాటుతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని సాధించారు. ఇంకా రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయ అమల్లో వైఫల్యం చెందుతూ ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లని అమలు చేయడంలో ఒక మేర ఫలితాన్ని సాధించారు. కానీ భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క పరిస్థితే చాలా దయనీయంగా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ ప్రధానమైన డిమాండ్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి పార్టీ ప్రకటించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి గత పార్లమెంట్లోనే ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం కంటి తుడుపు చర్య కాకుండా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఒక డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి తీర్మానాన్ని రేపు జరగబోయేటువంటి మహానాడులో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంగా వెంటనే 2026లో ప్లీనరీ నిర్వహిస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీ ప్లీనరీలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని ప్రవేశపెట్టి వాటిని తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టేటువంటి కార్యాచరణ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానంగా రాహుల్ గాంధీ గారి స్లోగన్ని మనం ఒకసారి చూస్తే, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలోనూ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన అంశంలో భాగస్వామైనటువంటి వారి మీద ఉంది అని చెప్పి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడినటువంటి మాటలను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ, వాటిని అమలు చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఓబీసీ కార్డుతో దేశ ప్రధాని అయ్యారు. కానీ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపైన కానీ, జనాభా దామాషా ప్రకారం వారి నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో ఈరోజు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాలలో కూడా ఆ దామాషా ప్రకారం వాటా లభించాలని చెప్పి ముఖ్యంగా 56% ఉన్నటువంటి బలహీన వర్గాలు, 22% ఉన్నటువంటి దళితులు, 8% పైబడినటువంటి గిరిజనులు చేస్తున్నటువంటి సామాజిక న్యాయ డిమాండ్ను అమలు చేసే బాధ్యతను చేపట్టాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ
ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మా విన్నపాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు దాదాపు అణుబాంబు కంటే ప్రమాదమైనటువంటి సామాజిక అంశాన్ని మీరు తెర మీదకి తెచ్చారు. దాన్ని ఎవరు కూడా ఇంకా టచ్ చేయలేరు. ఎందుకంటే అణుబాంబు పేలితే ఒకచోటే దాని పరిణామాలు ఉంటాయేమో, కానీ ఈరోజు భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఏ రంగంలోనూ న్యాయం జరగలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా పాలకులే అంగీకరించారు. ఈరోజు భారత పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం లేదు. దాదాపు దేశవ్యాప్తంగా 4186 మంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలలో వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. దాదాపు 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉంటే 1-2 రాష్ట్రాలకు తప్ప వారి ప్రాతినిధ్యం అనేటువంటిది కనుచూపు మేరలో లేదు. 29 రాష్ట్రాలకు 7 కరంద ప్రాంతాలకు గవర్నర్లకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తే ఒక్కరంటే ఒక్కరు ఏదో ఒక బండారు దత్తాత్రేయ గారు తప్ప కనుచూపు మేరలో దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాలను కానీ గవర్నర్లు నియమించేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ముఖ్యంగా మొన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి చర్చలపైన కూడా 33 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుంటే ఒక్కరంటే ఒక్కరు ఏ బెంచ్కి కూడా బలహీన వర్గాలు దళితులు ప్రాతినిధ్యం అనేటువంటిది లేకపోతే సామాజిక న్యాయం ఎక్కడ అమలు అవుతూ ఉందో అనేటువంటి ప్రశ్న రాష్ట్రపతి మొదలుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని లోక్సభ స్పీకర్ మొదలుకొని వారికి వారు ప్రశ్నించుకుంటే ఇంకా ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వాస్తవాన్ని వారు అంగీకరిస్తూ ఉన్నారు. 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు మోసం చేశాము అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించారు. కాబట్టి ఆ మోసానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి అంశాన్ని తెర మీదకి కాదు, పార్లమెంటులో అవసరమైతే ప్రత్యేకమైనటువంటి సెషన్స్ను పెట్టి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని సవరించారు. 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, మేలు చేయడానికి, సహకరించడానికి మీరు అధికారంలో ఇన్ని సంవత్సరాలు దాదాపు 1950 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉండడానికి వారి భుజాల్ని కాల్చినటువంటి బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటువంటి అంశం పైన చట్టసభల్లో రిజర్వేషన్లు ఈరోజు జనాభా దామాష ప్రకారం అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి మీరు తీసుకొచ్చినటువంటి కులగణన అంశాన్ని చట్టబద్ధం చేయండి. అదే అంశంలోనే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి విద్యా ఉద్యోగాలను రాజకీయాల్లోనూ ఈరోజు ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు ఏమో 27% ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో బీసీల రిజర్వేషన్లు ఏమో 25% ఉన్నాయి, స్థానిక సంస్థల్లో తెలంగాణలో 42% రిజర్వేషన్లకు చట్టం చేశారు, ఏపీలో 33% ఉంది. ఇలా అసంబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను ఒకే విధంగా ఈరోజు మీరు 33% అన్న క్రైటీరియాగా తీసుకోండి, లేదా 42% అన్న క్రైటీరియాగా తీసుకోండి, లేదా 1983లో మురళీధర్రావు కమిషన్ రికమెండ్ చేసినటువంటి 44% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి కమిషన్, మురళీధర్రావు కమిషన్, ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకోనన్న రిజర్వేషన్లు అమలు చేయండి. లేదు మండల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి 1991లో కేంద్రీయ విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ల కోసం ఇచ్చిన రికమెండేషన్తో పాటు 33% చట్టసభల్లో రిజర్వేషన్లకు బీసీలకు కల్పించాలనేటువంటి ప్రతిపాదనన్న మీరు ప్రాతిపదికగా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ రేపు జరగబోయేటువంటి మహానాడులో ఈ తీర్మానం చేయాలని చెప్పి ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులకి తెలుగుదేశం పార్టీ అధినేతకు విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో జరిగేటువంటి ప్లీనరీలో ఈ నిర్ణయం పైన ఏకాభిప్రాయం తీసుకోవాలని చెప్పి వారి పార్టీ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ కమిటీ కావచ్చు, లేదా ఆ పార్టీలో సంబంధించినటువంటి ముఖ్య నేతలకు విన్నపం చేస్తూ ముఖ్యంగా ఏఐసిసిలో ప్రవేశపెట్టాలని చెప్పి సిడబ్ల్యూసి మెంబర్స్ను భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
వారికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విన్నపం చేస్తూ ఈ డిమాండ్ సాధన కోసం, ఎందుకంటే వీటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి. కేవలం చట్టసభల్లో రిజర్వేషన్లు, జనాభా దామాజా ప్రకారం రిజర్వేషన్లు కోసం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి ప్లాట్ఫారంలోనూ ఆ పార్టీల్లోనూ గలం విప్పాలని చెప్పి వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అభినందించేటువంటి కార్యక్రమాన్ని కూడా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్, అదేవిధంగా బీసీ కుల సంఘాల నాయకుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ అభినందన సభ అనంతపూర్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 9వ తారీఖున ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి మీ అందరి సహకారం కావాలని చెప్పి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రుల్ని కూడా అభ్యర్థిస్తూ, ఇది ఒక సామాజిక అన్యాయానికి గురైనటువంటి సమస్య, మాటలకు పరిమితమైనటువంటి స్లోగన్. వాటిని ఇప్పటికీ ఈరోజు అనేక అంశాలపైన క్లారిటీ ఉంది, కానీ ఓబీసీల రిజర్వేషన్లో క్లారిటీ లేదు, ఓబీసీల హక్కుల్లో క్లారిటీ లేదు. ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం సేమ్ కేటగిరీకి సంబంధించినటువంటి దళితుల్లో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి, గిరిజనుల్లో రిజర్వేషన్లు అవుతున్నాయి. వాటిని కూడా పక్కాగా అమలు చేసి అదే సామాజిక న్యాయ సూత్రాన్ని ఓబీసీలకు ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించి ఈ ఉద్యమంలో ఏకైక అజెండా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు సాధన అయ్యే వరకు పోరాటం, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు మా యొక్క శక్తి ఉన్నంత మేర ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఈరోజు మీ ద్వారా ఈ అజెండాని తెలియజేస్తున్నాం. ఆగస్టు 9న జరగబోయేటువంటి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానానికి ఏర్పాట్లలో మీ అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం కోసం ప్రతి ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీ, బహుజన బిడ్డ ముందుకు రావాలని చెప్పి, ముఖ్యంగా రిజర్వేషన్ల ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రొఫెషనల్స్, ఈరోజు న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్స్, డాక్టర్సు, ఇంజనీర్సు, సమాజంలో ఎన్లైట్మెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ డిమాండ్ సాధన కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. దానికి అనంతపూర్ కేంద్రం అవుతుందని చెప్పి, ఇది గత ఏప్రిల్లోనే జరగాల్సినటువంటి కార్యక్రమం. నాకు చిన్న ఒక యాక్సిడెంట్ కావడం వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడింది. దయచేసి అన్యాయంగా భావించకుండా దీన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.